Step into Value Zone. Value Zone. Hypermart. Button check. హలో రామ్ గారు. హాయ్ నారాజు. చాలామందికి సోమరితనం ఉంటుంది, దాన్ని ఎలా అయినా సరే తీసేయాలనుకుంటారు, కానీ ఎలా తీసేయాలో ఎలా బయటపడాలో తెలియదు. ఒక మనిషి స్టేట్ ఆఫ్ మైండ్ అలా ఎందుకు మారిపోతుంది, దాని నుంచి ఎలా బయటపడాలంటారు? నారాజు, సోమరితనం అంటే మనకు ఎన్ని ఏళ్ల నుంచో మనిషి పుట్టుక నుంచి సోమరితనం ఉంది. అసలు మనిషి ఎప్పుడు ఈ సృష్టిలోకి వచ్చాడో అప్పటి నుంచి సోమరితనం అనేది ఉంది. మనుషులకే కాదు, జంతువులు కూడా సోమరితనం ఉంది. అసలు సోమరితనం అంటే ఏంటంటే, ఒక పని చెయ్యగలిగిన సమర్థత ఉన్నా చెయ్యడానికి ఇష్టం లేకపోవడమే సోమరితనం. అంటే ఏదైనా చేయగలుగుతారు కానీ చేయకుండా ఉంటారు, అందుకని సోమరితనం ఉంటాం. అంటే మన పురాణాల నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎప్పటి నుంచో అందరూ ఆ సోమరితనానికి వ్యతిరేకంగా, సోమరితనం ఉండకూడదు, సోమరితనం నుంచి బయటపడాలి, సోమరితనం వదిలిస్తుంటేనే తప్ప మన జీవితంలో పైకి రాము, మనం ఇట్లాంటి చాలా విషయాలు వింటూనే ఉంటాం. కానీ సోమరితనం మాత్రం ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సోమరితనం నుంచి బయటపడాలని, ఎలా బయటపడాలో వెతికే వ్యక్తులు కూడా మనకు కనిపిస్తూనే ఉంటారు. సో సోమరితనం ఈజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ, బట్ అవర్ లైఫ్ DNA. యాక్చువల్గా టెక్నాలజీ లాంగ్వేజ్లో నాగరాజు చెప్పు, సోమరితనం సాఫ్ట్వేరా హార్డ్వేరా? సాఫ్ట్వేర్ కాదు, హార్డ్వేర్. బికాస్ మన బ్రెయిన్స్ డిజైన్ లైక్ దట్. మన బ్రెయిన్ కూడా తన ఎనర్జీని ఎప్పుడూ సేవ్ చేసుకోవడం కోసం ఆలోచిస్తుంది. ఎనర్జీని ఊరికే ఖర్చు చేయదు. తెలివిగా ఎలా ఆలోచించాలి, షార్ట్కట్లో ఎలా పోవాలి, డెసిషన్స్ గతాన్ని ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకునే డెసిషన్స్ ఎట్లా తీసుకోవాలి, ఇప్పుడు కొత్తగా ఆలోచించక్కర్లేదని ఆలోచించడానికి టైం వేస్ట్ చేయదు. చాలా సింపుల్గా ఇమ్మీడియట్గా మనం డెసిషన్ తీసుకుంటుంటాం. బికాస్ ఆఫ్ దట్ లేజీనెస్ అనేది ఇట్స్ బై నేచర్ ఆఫ్ ద బాడీ. అయితే అట్లని మనం లేజీనెస్ని సపోర్ట్ చేయట్లా. నీకు తెలుసా, లేజీనెస్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కంపెనీలు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎర్న్ చేస్తున్నాయంటే నమ్ముతావా? ఐ విల్ టెల్ యూ వాట్. స్టీవ్ జాబ్స్ యాపిల్ ఫోన్ కనిపెట్టాడు. యాపిల్ ఫోన్లో ఒకప్పుడు కెమెరా నువ్వు క్యారీ చేయాలి, రేడియో క్యారీ చేయాలి, రైట్, ఫోన్ క్యారీ చేయాలి, ఇంకా ఎన్నెన్ని వస్తువులో క్యారీ చేయాల్సిన అన్ని అవసరం లేదని ఆల్ ఇన్ వన్ ఒక ఫోన్లో పెట్టాడు. సో మనిషి ఏంటి, ఇన్ని క్యారీ చేయడం ఎందుకు, మనకి ఈజీ కదా అని ఎప్పుడు అనుకున్నాడో ఫోన్కి విపరీతమైన డిమాండ్ వచ్చింది, స్మార్ట్ ఫోన్ వచ్చింది. జెఫ్ బెజోస్, అమెజాన్ CEO, ఏం చేశాడు, పుస్తకాలు మనిషి ఇంటికి నుంచి బయటికి లేచి వెళ్ళి పుస్తకాల షాప్కి వెళ్ళి పుస్తకాలు కొనుక్కొని వచ్చి చదివి, ఇదంతా లేజినెస్ బాగా ఇష్టపడతారు కాబట్టి ఆన్లైన్ ఎట్లా కొనాలి. నౌ ఆన్లైన్ బిజినెస్ ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్. ఈ పిజ్జా డెలివరీ ఈజ్ ఇట్ నాట్ ఎ లేజినెస్? మనిషి లేజినెస్ని అడ్డం పెట్టుకొని దాన్ని ఉపయోగించుకొని కంపెనీలు స్టార్ట్ చేసి ప్రాఫిట్ పొందుతున్న ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉంటే మన లేజినెస్తో మనం నష్టపోతున్నాం. థింక్ అబౌట్ మెనీ ఆర్గనైజేషన్స్. మీరు టీవీ తీసుకోండి, యూ టేక్ ఆల్ వెబ్ సిరీస్, ఎవ్రీథింగ్. ఈరోజు మొబైల్ ఫోన్ మనం వాడే టీవీకి రిమోట్ కూడా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ లేజినెస్. వెళ్ళి టీవీ దగ్గరికి వెళ్ళి మార్చాల్సిన అక్కర్లేదు, ఇక్కడ కూర్చొని ఛానల్ మార్చవచ్చు. సో ఇవన్నీ ఏం చేశాయంటే పెద్ద బిజినెస్ మాఫియా మనిషికి ఉన్న లేజినెస్ని అడ్డం పెట్టుకొని బిజినెస్ని స్టార్ట్ చేసి వాళ్ళందరూ లాభాలు పొందుతుంటే మనం ఆ లేజినెస్ వల్ల డెవలప్ కాకుండా ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్తో, ఇమ్మీడియట్గా వచ్చే ప్రయోజనాలతో, ఆన్ ద స్పాట్ ఏ పని అవుతుందో ఆ పనితో వెంటనే మనం దాని ప్రయోజనాలు పొందుతున్నాం. మనిషి లేచి బంధువుల్ని కలవాలి, మనుషుల్ని కలవాలి, ఫ్రెండ్స్ని కలవాలి, ఫంక్షన్స్కి వెళ్ళాలి, ఒక ఊరికి ప్రయాణం చేసి మన మానవ సంబంధాలని డెవలప్ చేసుకోవాలి. కానీ మార్క్ జుకర్బర్గ్ తెలుసు, ఇదంతా లేచిపోయి అందరూ సోమరితనం, అందరూ పూర్తిగా ఉపయోగించుకోలేరు. సింపుల్ ఏంటంటే ఫేస్బుక్ అనేది ఒకటి మనకి పెడితే ఆ ఫేస్బుక్లో మనుషులను కలిసి హ్యాపీగా వాళ్ళు ఈజీగా దాన్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకు ఇవన్నీ పాపులర్ అయ్యాయి నేను చెప్పినవన్నీ? బికాస్ మనిషికి ఉన్న నేచర్ ఇట్స్ అ హార్డ్వేర్. అయితే నౌ వీ నీడ్ టు థింక్ అబౌట్ మన లేజినెస్ని మనకు ప్రయోజనంగా ఎట్లా ఉపయోగించుకోవచ్చు. మన లేజినెస్ని మనం ఆ లేజినెస్ని యాక్సెప్ట్ చేస్తూ దాన్ని కోఆపరేట్ చేస్తూ మనం ఎలా డెవలప్ అవ్వచ్చు, ఇలా ఆలోచించాలి. చాలాసార్లు మనం లేజినెస్ని మనం వ్యతిరేకించడం వల్ల, దీని నుంచి బయటపడాలని ప్రయత్నించడం వల్ల, ఇది మనకు ఉండకూడదని అనుకోవటం వల్ల
ఈ కన్ఫ్లిక్ట్ వల్ల మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే, అందుకే చూడండి ఎవరన్నా కష్టపడి డైట్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా కాలం చేయలేరు. ఇట్స్ నాట్ ఎ లాంగ్ రన్. జిమ్ముకు పోవాలని అనుకున్న వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళి జిమ్కి వెళ్ళి కష్టపడి ఎక్సర్సైజ్ చేసి ఎంతకాలం వెళ్తారో చూడండి. బహుశా ఇప్పుడు జనవరి వస్తే కొత్త సంవత్సరం కొంతమంది ఒక నెల రోజులు బ్రహ్మాండంగా వెళ్తారు, ఆ తర్వాత మాయమైపోతారు, జిమ్స్ ఖాళీగా ఉంటాయి. ఒక వాస్తవం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నారాజు, యాక్చువల్గా బాడీ బ్రెయిన్ అప్పుడప్పుడు యాక్చువల్లీ చాలా కష్టపడే వాళ్ళు కూడా అప్పుడప్పుడు కొంత సోమరతనాన్ని రిలాక్సేషన్ని కోరుకుంటారు. ఇవన్నీ యాక్సెప్ట్ మనం చేసినప్పుడు ఇప్పుడు హౌ వీ డెవలప్ అవర్ స్ట్రాటజీ, ఇది మన జీవితంలో భాగమే అని అంగీకరించిన తర్వాత దీన్ని మనం వాడుకొని మనం ఎట్లా డెవలప్ అవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ఎక్సర్సైజ్. నిజానికి సోమరితనం అంటే ఏంటి? ఎవరైతే శారీరకంగా శరీరాన్ని కదిలించకుండా స్తబ్దుగా ఒక చోట కూర్చొని తన అభివృద్ధికి తనే అడ్డంగా మారి ఎక్కడ ఆగిపోయాడో అట్లాంటి వాడిని సోమరితనం నుంచి బయటపడమని చెప్తుంటాం. దానికి ఎన్నో మోటివేషనల్ టాక్స్ ఉన్నాయి, మోటివేషనల్ సాంగ్స్ ఉన్నాయి, మోటివేషనల్ స్టోరీస్ ఉన్నాయి మనిషి కష్టపడి పని చేయాలని. అయితే మనం కష్టపడకుండా ఉన్న వాటన్నిటికీ మనం ఉపయోగపడుతున్నాం. మనల్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి? తమకు తాము నిజంగా నాకు సోమరితనం ఉంది, బద్ధకం ఉంది, లేవలేకపోతున్నాను, పనులు చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళు కూర్చునే నేను చెప్పిన ఒక ఎక్సర్సైజ్ చేస్తే సరిపోదు. ఏంటి అంటే, ఫస్ట్ దేర్ ఆర్ 2 కాన్సెప్ట్స్ దే నీడ్ టు అండర్స్టాండ్. 2 కాన్సెప్ట్ల గురించి చెప్దాం. ఒకటి ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్, రెండోది డిలేడ్ గ్రాటిఫికేషన్. ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ అంటే నాకు ఇప్పటికిప్పుడు ప్రయోజనం వచ్చేది. డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే ఇప్పుడు ఆ పని చేసినా ఏ ప్రయోజనం కనపడదు, భవిష్యత్తులో కనిపిస్తుంది. ఇది డిలేడ్ గ్రాటిఫికేషన్. అయితే మనిషి డెవలప్మెంట్ దేని మీద ఆధారపడి ఉందంటే డిలేడ్ గ్రాటిఫికేషన్ మీదే ఆధారపడి ఉంది. ఇమ్మీడియట్ ప్రయోజనము, తృప్తి, మొత్తం పంచేంద్రియాలు ఆనందించేది ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్. ఈ 2 అర్థం చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవాలంటే ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్, మీరు పొద్దున్నే జిమ్కి వెళ్ళాలనుకున్నారు, మొబైల్ ఫోన్ తీస్తే ఏదో ఒక రీల్ కనపడింది, రీల్ చూస్తాడు, అంతటితో ఆగడు, పైన ఇట్లా అంటాడు, చాలా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది, ఇంకెవరిదైనా వస్తుందేమో అని చూస్తాడు, వాళ్ళది లైక్ చేస్తాడు. చూస్తూ ఉండగానే నువ్వు మార్నింగ్ ఏ టైం అయితే జిమ్ చేయాలని అనుకున్నావు ఆ టైం కాస్త రీల్స్లో గడిచిపోయింది. అప్పుడు వెంటనే మైండ్ ఏం చెప్తుంటే ఇంకా టైం అయిపోయింది కదా, ఇంకేం పోతావు జిమ్ అని. ఇది ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్. నీకు ఇమ్మీడియట్గా ఆనందం లభించింది, కానీ జిమ్ముకు వెళ్తే లభించే ఫ్యూచర్ ఆనందాన్ని కోల్పోయావు. ఇది ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్, ఆకలి అవుతుంది, టక్మని ఆన్లైన్లో పెట్టి ఆర్డర్ ఇచ్చేస్తే ఫాస్ట్ ఫుడ్ మీ ఇంటి ముందర 15 నిమిషాల్లో ఉంటుంది. అదే డిలేడ్ గ్రాటిఫికేషన్, నువ్వే జాగ్రత్తగా వెళ్ళి కూరగాయలు కడుక్కొని శుభ్రంగా వెజిటేబుల్ సలాడ్ చేసుకుని వంట వండుకొని అయ్యేదాకా ఎదురు చూసి అప్పుడు తింటే డిలేడ్ గ్రాటిఫికేషనే, కానీ ఫ్యూచర్లో చాలా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే సొంతంగా నువ్వు వండి హోమ్ ఫుడ్ తిన్నావు, దానికి ఎదురు చూడాల్సి వస్తుంది. ఇవి 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. వాట్ ఈజ్ ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్, వాట్ ఈజ్ డిలేడ్ గ్రాటిఫికేషన్. కూర్చొని మీరు హ్యాపీగా ఒక పెన్ను పేపర్ తీసుకొని ఒక లిస్ట్ రాయండి. లెఫ్ట్ సైడ్ ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్, పొద్దున్న లేచినప్పటి నుంచి నేను ఇమ్మీడియట్ ప్రయోజనం కోసం చేస్తున్న పనులు ఏంటివి? రీల్స్ చూడడం, నిద్రపోవడం, చాటింగ్ చేయడం, టీవీ ఎదురుగా కూర్చోవడం, ఇవన్నీ ఇమ్మీడియట్గా ఆనందాన్ని కలిగిస్తాయి, ఏ పని చేయనివ్వు. డిలేడ్ గ్రాటిఫికేషన్, జిమ్కి వెళ్ళడం, వాకింగ్కి వెళ్ళడం, యోగా చేయడం, పుస్తకం చదవటం, నా వంట ఆరోగ్యకరంగా నేను చేసుకోవటం, లేదా మెడిటేషన్ చేయటం, ఇవన్నీ డిలేడ్ గ్రాటిఫికేషన్. ఈ రెండింటి వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఇమ్మీడియట్ ప్రయోజనం, కానీ భవిష్యత్తు నష్టం. ఇది ఇమ్మీడియట్ ఏ ప్రయోజనం కనిపించదు, కానీ భవిష్యత్తులో చాలా ప్రయోజనం ఉంటుంది. ఈ లిస్టు రాస్తే మీకే అర్థం అవుతుంది, అవును ఇవన్నీ ఉన్నాయి కదా అని. ఇప్పుడు నౌ ఇఫ్ యూ వాంట్ టు గ్రో, ఒక పని చేయండి. రోజు ఒక్కటి, రోజులో 24 గంటలు ఉంటాయి, ఒక్క పని ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ని త్యాగం చేయండి. ఒకే ఒక్క పని రోజులో.
మళ్ళీ ఈరోజు చేసింది రేపు చేయకండి, నో ప్రాబ్లం. అరే కంటిన్యూ చేయాలి కదా, వద్దు అది మీరు ఎప్పుడైతే కంటిన్యూ చేయాలి కదా అన్నారో వదిలేస్తారు. ఎస్. కాబట్టి రేపటి ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్, పొద్దున్న లేస్తూనే నేను మొబైల్ టచ్ చేయకుండా పక్కన ఉంచాలి. అసలు మొబైల్ ఏం వచ్చినా ఏం జరిగినా కూడా పక్కన ఉంచాలి. పొద్దున్నే లేస్తే మొబైల్ జోలికి వెళ్ళకూడదు. లైక్ దీస్ ఒక లిస్టు 10 రాయండి, ఇటువైపు 10 రాయండి. కంపారిజన్లో ఖచ్చితంగా అర్థమైపోతుంది, అంటే మనం దేనికి వాల్యూ ఇస్తున్నాం, దేనికి వాల్యూ ఇవ్వట్లేదని. వాల్యూ ఇస్తూ కంపారిజనే కాకుండా నెల రోజుల తర్వాత మీరు మళ్ళీ ఒక లిస్టు తయారు చేస్తే ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ లిస్టు తగ్గిపోయి ఉంటుంది. డిలేడ్ గ్రాటిఫికేషన్ ఏమైతే ఆ లిస్టు పెరుగుతుంది. ఈ రెండు కనిపించాయంటే ఈ డిఫరెన్స్ మీకు, దీని అర్థం మీరు గ్రోత్ దిశగా వెళ్తున్నట్టు అర్థం. మీకు కనిపించకపోయినా సరే మీరు స్లోగా అభివృద్ధి దిశగా ప్రయాణిస్తున్నారని అర్థం. ఇది కనుక మీరు చూడగలిగితే మీ సోమరితనం మిమ్మల్ని అడ్డుకోలేదు. మీ సోమరితనాన్ని ఇతరులు ఉపయోగించుకొని చాలా లాభాలు పొందుతున్న కంపెనీలకు వ్యతిరేకంగా మన సోమరితనాన్ని మనమే ఉపయోగించుకొని మనం లాభపడదాం. ఇది ఛాలెంజ్. ఫెంటాస్టిక్ అండి. టేక్ దిస్ 30 days ఛాలెంజ్. బాగుంది సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామ్. చాలామంది మీ అపాయింట్మెంట్ కోసం అండ్ విజువలైజేషన్ క్లాస్ కోసం అడుగుతూ ఉన్నారు. మీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బయట. పర్సనల్ సెలబ్రిటీస్ కూడా చాలామంది ఉన్నారు, ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటని తెలియదు. సో వాళ్ళు ఉన్నారు అండ్ విజువలైజేషన్ క్లాస్ కూడా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడుండే అవకాశం ఉంటుంది. ఆ రోజు December 21వ తేదీన విజువలైజేషన్ బేసిక్ క్లాస్ను కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటికి మనం చాలా బ్యాచ్లు కండక్ట్ చేసాం. మన ఎపిసోడ్లో కూడా ఈ సెషన్లో ఏముంటుంది అని కూడా చెప్పాం. ప్రతిసారి ప్రతి నెల ఒక కొత్త టాపిక్స్ని మనం యాడ్ చేస్తున్నాం. మన ఇంటర్వ్యూల్లో మాట్లాడే సబ్జెక్ట్స్కి అనుగుణంగా ఏది రిపీట్ వాళ్ళ కోర్సులో లేకుండా కొత్తగా వాళ్ళ బెనిఫిట్ పొందేటట్టు 5 రోజుల సెషన్ కండక్ట్ చేస్తున్నాం. కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే కోర్సులో జాయిన్ అయితే 5 రోజుల ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ అనుభవాన్ని పొందడానికి ఈ సంవత్సరం చివరి ఎపిసోడ్ అది December 21st అటెండ్ అయ్యి దాని ప్రయోజనాన్ని కంప్లీట్గా పొందొచ్చు. చాలా కొత్త టాపిక్స్ చేర్చడం జరిగింది. డెఫినెట్గా సార్, దగ్గరగా చాలామంది వెయిట్ చేస్తున్నటువంటిది. అండ్ పర్సనల్గా సెలబ్రిటీస్ కూడా మీ అపాయింట్మెంట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి తెలిసి నాకు అది. సో ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ విజువలైజేషన్ క్లాస్ కనుక పర్సనల్గా అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి విజువలైజేషన్ క్లాస్కి కూడా అటెండ్ అవ్వచ్చు. సో క్లాస్కి అటెండ్ అయితే ఏంటంటే డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సో మీకు ఏది బెనిఫిట్ అనుకుంటే దాని త్రూ వెళ్ళొచ్చు. ఎనీవేస్ సో December 21st అండి క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే ఈ ఇయర్ ఎండ్ ఎలాగో రాబోతుంది. స్టార్టెడ్ విత్ బిగ్ బ్యాంగ్ అనుకోవచ్చు దాన్ని. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రామ్ జలదుర్గం గారి విజువలైజేషన్ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్నా, పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. లేదు అని అంటే మిస్టర్ నాకు అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా డెఫినెట్గా రామ్ గారి టీమ్కి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.